ఇప్పుడు యుద్ధంలో ఎన్ని వేల కోట్ల రూపాయల ఆయుధం తయారు చేసాం, ఎన్ని వందల కోట్ల రూపాయల మిస్సైల్ తయారు చేసాం కాదు. ఎన్ని వందలు, ఎన్ని వేల రూపాయల ఆయుధాన్నైనా సరే ఎంత చీఫ్ ఎక్విప్మెంట్‌తో పగలగొట్టాం. అన్ని వేల కోట్ల రూపాయల విలువైన దాన్ని ఎంత తక్కువ ఖర్చుతో ధ్వంసం చేశామనేదే లెక్క. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలోనైనా, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ యుద్ధంలోనైనా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోనైనా ఇదే కనబడుతున్నటువంటి పరిస్థితి. వాటికి ప్రధానంగా డ్రోన్స్, బలమైన డ్రోన్స్, దానికి ఆయుధాలు సమకూర్చి లేదా పేలుడు పదార్థాలు సమకూర్చి సూసైడల్ ఆర్ డ్రాపింగ్. ఇప్పుడు అట్లాంటి డ్రోన్స్ భారతదేశంలో శేషనాగ్ డ్రోన్ అనేటటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ భూభాగం మీదకైనా పంపించగలం మనం ఇక్కడి నుంచి. అలాగే చైనాలోని 25% లక్ష్యాల మీదకి వెళ్ళగలం. అంత లాంగ్ డిస్టెన్స్ నడవగలిగేటటువంటి డ్రోన్స్కి సంబంధించింది టెస్ట్ చేశారు, సక్సెస్ అయింది. బెంగళూరు ఆధారిత స్టార్టప్ కంపెనీ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసినటువంటి ఈ శేషనాగ్ 150 అనే లాయిటరింగ్ మ్యునిషన్ సంస్థ ఏదైతే ఉందో రాజస్థాన్ పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ సుమారు 720 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాదాపు 5 గంటల పాటు ఎగురుతూ ముందుగా నిర్దేశించినటువంటి మార్గాలు సరిగ్గానే ప్రయాణించి లక్ష్యం మీద చాలా ఖచ్చితంగా 10 మీటర్ల లోపు కొట్టింది. ఈ పరీక్షలో బాంబు లేదా వార్ హెడ్ పెట్టలేదు కాబట్టి పేలుడు జరగలేదు. కేవలం డ్రోన్ లక్ష్యం మీద పడి ధూళి రేగింది. ఇది స్పార్మింగ్ అంటే గుంపుగా దాడి చేసే సామర్థ్యం ఉన్న అధునాతన ఆయుధం అని, ఇది 1000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదని, 25 కేజీల వరకు బాంబు మోసుకెళ్ళగలదని చెప్తున్నారు.